హాయ్ అండి అందరికీ. మీషో లేబుల్ అంటే ఏంటి? అసలు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? డౌన్‌లోడ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడైనా మీకు స్కిప్ చేసినా సరే మీ ప్రాబ్లమ్ అనేది అర్థం కాదు. కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. లేబుల్ అంటే ఏంటి? మనం కస్టమర్‌కి షిప్పింగ్ చేసే అడ్రెస్ అన్నమాట ఆ లేబుల్‌లో ఉంటుంది. అది మనం డౌన్‌లోడ్ చేసుకొని కొరియర్ అయితే చేయాలన్నమాట. ఒక్కొక్కసారి ఆ లేబుల్ అనేది డౌన్‌లోడ్ అవ్వదు. ఇక్కడ రైట్ సైడ్‌లో డౌన్‌లోడ్ లేబుల్స్ అని ఉంది కదా! ఇక్కడ చూడండి ఈ ప్లేస్‌లో మనకి ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రెడీ టు షిప్‌లోకి వస్తుంది. అప్పుడు మనకి లేబుల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి లేబుల్ దగ్గర నాట్ డౌన్‌లోడ్ అని చెప్పి ఉంది కదా! ఈ ఆర్డర్ వచ్చేసి నాకు 11థ్ జాన్‌లో ఆర్డర్ అనేది వచ్చిందన్నమాట. ఇక్కడ బ్లూ కలర్‌లో లేబుల్ అని ఉంది చూసారా? దానిపైన మనం క్లిక్ చేస్తే మనకి లేబుల్ అనేది డౌన్‌లోడ్ అవ్వాలి. ఇక్కడ 14థ్ జాన్ చూపించారు కదా! ఆ డేట్ ఏంటి అంటే మనకి పికప్ చేసుకోవడానికి కొరియర్ బాయ్స్ వస్తారు కదా! పికప్ చేసుకునే డేట్ అన్నమాట. ఓకే. నేను ప్రెజెంట్ లేబుల్ అనేది డౌన్‌లోడ్ చేయలేదు. సో, నాట్ డౌన్‌లోడ్ అని ఉంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత నాట్ డౌన్‌లోడ్ దగ్గర డౌన్‌లోడెడ్ అని గ్రీన్ కలర్‌లో మనకి వస్తుందనమాట. ఇప్పుడు మనం లేబుల్ పైన క్లిక్ చేస్తే జనరేట్ లేబుల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి లేబుల్ ఏ డేట్‌న డౌన్‌లోడ్ చేస్తున్నామో, ఏ టైంకి అనేది కూడా టైమింగ్స్ కూడా ఇక్కడ షో చేస్తది. చూడండి లేబుల్‌లో నాకనేది డౌన్‌లోడ్ అనేది అవ్వలేదు. ఇక్కడ ఏమొచ్చింది టెంపరరీ ఇష్యూ విత్ లేబుల్ అని వచ్చింది కదా! ఈ ఈ ప్రాబ్లమ్ అనేది మన దగ్గర నుంచి కాదండి. మీరు ఎటువంటి డౌట్ అయితే తీసుకోవద్దు. అలాగే మీ ఆర్డర్ కూడా ఏం క్యాన్సిల్ అయితే అయిపోదనమాట. ఇది మీషో నుంచి ప్రాబ్లమ్ వస్తుంది. ఇది లేబుల్ వచ్చిన హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ మనం ట్రై చేసినా డౌన్‌లోడ్ అవ్వచ్చు. లేదు అంటే 2, 3 డేస్ టైం కూడా తీసుకుంటుంది. అలా లేబుల్ డౌన్‌లోడ్ అవ్వనందుకు మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుందని అస్సలు అనుకోవద్దు. తప్పకుండా లేబుల్ అనేది ఎప్పటికైనా డౌన్‌లోడ్ అవుతుంది. 2-3 డేస్ కాకుండా ఎక్కువ డేస్ అయితే తీసుకోదు. ఓకేనా? ఈ విధంగా మీకు వచ్చినప్పుడు మీరెప్పుడు టెన్షన్ అయితే పడకండి. ఓకే. నాకు కూడా 11థ్ జాన్‌లో ఆర్డర్ అయితే వచ్చింది. ఈ లేబుల్ అనేది ఎప్పుడు డౌన్‌లోడ్ అవుతుందో చూద్దాము. డౌన్‌లోడ్ అయినప్పుడు కూడా నేను వెంటనే మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈ లేబుల్స్ అనేవి న్యూగా ఈ ప్రాబ్లమ్ అయితే అందరికీ వస్తుందండి. ముందైతే ఇలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు నాకు తెలిసి. కానీ ఇప్పటికి నాకు ఒక 3, 4, 5 టైమ్స్ అయితే ఈ ప్రాబ్లమ్ అనేది నేను ఫేస్ చేశాననమాట. సో, ఇదండి ఈరోజు వీడియో అనమాట. లేబుల్ అనేది డౌన్‌లోడ్ అవ్వకపోయినా ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. అలాగే వీడియో అంతా చూడండి. చూసిన తర్వాత మీకేదైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. మీ కామెంట్స్ అన్నిటికి కూడాను నేను ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. న్యూగా అయితే ఈ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకైతే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. సో, లైక్స్ అయితే వస్తాయని అనుకుంటున్నాను. ఈ వీడియో అంతా మీకు అర్థమైనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.